79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భరతమాత విముక్తికై అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ వారి త్యాగాలు భరత జాతికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తూ ఏవి రమణారెడ్డి, చైర్మన్, శ్రీ సరస్వతి విద్యా సంస్థలు, ప్రకాశం జిల్లా. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన కదం శేషుడి పదం ఈ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం ఈరోజు 30వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ఈ నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆర్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు, ప్రస్తుత టీడీపీ నాయకులు, అలాగే చెరుకూరి ఆదిలక్ష్మి గారు టీడీపీ నాయకులు, అలాగే శివాజీ యాదవ్ గారు బీజేపీ యువమోర్చా నాయకులు, జిల్లా నాయకులు, వీరందరూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి మంచి రుచికరమైన భోజనాలని చూసి చాలా సంతోషపడి వచ్చిన పేదలను కూడా అందరినీ కూడా అడగటం, మంచి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయని గుప్తా గారు, లక్ష్మి గారు, శివాజీ గారు అడగటం, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు భోజన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా బంధుమిత్రులైతేమి, కుటుంబ సభ్యులైతేమి అనుకొని గత 30 రోజుల నుంచి చేస్తానే ఉన్నాము. దానికి నాకు కూడా జనసేన పార్టీ నుంచి కూడా నాకు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. నాగబాబు గారు, కళ్యాణ్ గారు, పార్టీ నుంచి పెద్దలు మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నావు కాబట్టి యజ్ఞాన్ని ఆపద్దు, ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు ఆపద్దు. ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని కలవండి, మేము మీకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటామని చెప్పారు. నాగబాబు గారికి, మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కాలంలో 3 పిల్లలుండి అన్నం పెట్టాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. అట్లాంటిది గత 30 రోజులుగా దాదాపు 300 నుంచి 400 మంది దాకా ఈ మధ్యకాలంలో రెండోది కూడా స్టార్ట్ చేశాడు. డొక్కా సీతమ్మ సర్కిల్ అని బస్టాండ్ దగ్గర 2 కార్యక్రమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. అన్నా క్యాంటీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పోగు చేసి చంద్రబాబు యొక్క మంచి ఆలోచనతో పెట్టాడు, నిర్వ్యాయంగా జరుగుతుంది. దానికి మద్దతుగా మేము, పోటీ కాదు మద్దతుగా జనసేన తరఫున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో డొక్కా సీతమ్మని గుర్తు చేస్తున్నటువంటి మా అన్న, మిత్రుడు కూడా కదా అన్న, చాలా సంతోషం. ఆమె ఎక్కడో మరుగున పడింది, గతంలో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన యువతకు తెలియదు. ఆమె ఆకలి ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చింది. అటువంటి డొక్కా సీతమ్మ పేరుని మళ్ళీ బయటికి తెచ్చి ఎవరైతే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం నిర్ణయిస్తూ ఒక చెగువీరలాగా విప్లవ పోరాటం చేసి ఈ దేశంలోనే 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో బాలనాగేంద్ర గారు ముందుకెళ్తున్నారు. నేను ఒకటే, కూటమిలో నేను కూడా సభ్యుడిని, బీజేపీ, టీడీపీ, జనసేన సభ్యులం. మేము 3 కలిసే పోటీ చేసాం, 3 కలిసే విజయం సాధించాం, 3 కలిసే ఆనందిస్తున్నాం, 3 కలిసే బాధలు సాధకులు అనుభవించాలి. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, బాబు గారిని, మన లోకేష్ గారిని కూడా, మీరు కూడా చెప్పండి, ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించండి, పదవులు వాళ్ళకి ఇవ్వండి. నిన్నగాక మన పార్టీ అధికారంలోకి వచ్చే కూడా కొంతమంది డోఫర్ భూ కబ్జాదారులు చాలామంది వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి. నేను ఇదే చెప్తున్నా, పచ్చకండ వేసుకొని పవిత్రులేం అయిపోరు.
ఎవరైతే పార్టీలో చేరిన ముందు వెనక తర్వాత చేరిన వాళ్ళైనా ప్రతి ఒక్కరి కేసులు బయటికి తీస్తా, ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తా. ఇది శబ్దం. లోకేష్ దగ్గర నేను ఆర్డర్ తీసుకున్నా, త్వరలో కలుస్తున్నా. అలానే ఈ బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక శక్తిలాగా తయారై ఒంగోలులో ప్రముఖులందరినీ పోగు చేసి కొంత వాళ్ళ సహాయంతో అతను సొంత డబ్బు 70% పెట్టుకొని ముందుకు పోతున్నాడు. అతన్ని కూడా గుర్తించి ప్రజాసేవ చేయడానికి మీరు కూడా ఒక పదవి, అంటే పార్టీ పదవి ఇచ్చారు, పార్టీని డెవలప్ చేస్తున్నాడు. అలానే ప్రజలకి ముందుకు పోయి సేవ చేయాలంటే ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఎందుకంటే డిమాండ్ అంటే యాక్చువల్గా డిమాండ్ చేస్తే అధినాయకులు కోపగిస్తారు, కానీ నా భాష, నా రాత, నా వాయిస్ అదే కాబట్టి నేను డిమాండే చేస్తున్నా. జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ పేరు మీద బాలనాగేంద్రం గారు విస్తృతంగా ప్రజలకి రోజుకొచ్చేసి 400 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఈ భోజన సదుపాయం అతను సొంత నిధులతోటే చేయడానికి ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలాగా పూనుకున్నారు. సహాయం ఎవరు చేసినా చేయకపోయినా కూడా అతను ఏ గవర్నమెంట్ సహాయం కూడా లేకుండా ఈరోజు నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని చేయటం అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళ ఆకలి తీర్చడం, 3 కూరలతోటి ఒక స్వీటు, ఒక పెరుగు, ఇన్ని రకాలుగా ఎక్కడ ఎవరెన్ని క్యాంటీన్లు ఉన్నా కూడా పెట్టలేని విషయం. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా 2 కూరలతో పెడతాం, 4 కూరలతో పెడుతున్నారు. ఈరోజు ఇది మామూలు విషయం కాదండి. దీనికి దాతలు ముందుకు వచ్చి సహాయపడవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక్కళ్ళ భారము చేయటం అంటే మామూలు విషయం కాదు. రోజు 400 మందికి, అది పార్టీ పరంగానైతేమి, వ్యక్తుల పరంగానైతేమి, ఈ బర్త్డేల సందర్భంగా మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటుంటాం. మన అమ్మాయికి డ్రెస్ 10,000 లేకపోతే 20,000 తెస్తాం. ఇలాంటి ఖర్చు పేదల అన్నదానానికి బాలనాగేంద్రం గారి తరఫున మనం ఇస్తే మనం ఎంతో మంచి జరిగిద్ది మనకి. నేను అలా చేయాలని కోరుకుంటున్నాను. మా తరఫున మాకు తగిన సహాయం కూడా మేము కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాము. గుప్తా గారు చెప్పినట్టు ఇది 30వ రోజు ఈ రోజుకి. కానీ పైన అధికారులు అంటే గవర్నమెంట్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, లోకల్గా మన నాయకులు కానీ సపోర్ట్ చేసి కొంత నిధిలాగా ఏర్పరిచేదానికి సహాయపడమని ఈ సభాముఖంగా మేము కూడా కోరుకుంటున్నాం. ఈ డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పాలంటే ఇంకా రోజు మనం కార్యక్రమాలు చేస్తాం కాబట్టి చెప్తాము. ఆమె ఆకలి కొన్న వారిని ఇంట్లో అన్నం అయిపోయినా కూడా కూర్చోండి అయ్యా కాళ్ళు కడుక్కొని అని చెప్పి ఆపి ఇంట్లోకి పోయి అన్నం వండిన తర్వాత పచ్చడి ఉన్నా, పెరుగున్నా, ఏదున్నా కడుపు నింపి పంపించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడం. ఈరోజు ఆమె బ్రాహ్మణ వ్యక్తి. ఈ బ్రాహ్మణ బజార్లో ఇక్కడ పెట్టడం కూడా ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మొత్తం బ్రాహ్మణులు తిరిగే ఏరియా. ఈ ఇల్లు కానీ, ఈ వాతావరణం కానీ నిత్య పూజలు చేసే ఏరియా అనమాట. ఇది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా భగవంతుడి నిర్ణయం కూడా ఉంది. బాలనాగేంద్రం గారు వారధిగా, భగవంతుడికి వారధిగా ఉండటాన ఆయన చేతుల మీదుగా ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ మీరు మీడియా ముఖంగా కానీ ఎట్లా మీరు ఏం చేస్తారో గవర్నమెంట్ వారు కూడా సహాయం కూడా ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. డొక్కా సీతమ్మ గారి ఉచిత భోజనం అనే పిలుపు ఫస్ట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న జనరేషన్కి ఆ పేరు కూడా తెలీదు చాలామందికి. అసలు అప్పట్లో ఈ విధంగా అన్నదానం చేసే ఒక పెద్ద ఆవిడ ఉంది అనే విషయం కూడా మర్చిపోయారు చాలా వరకు. నాకు తెలిసినంత వరకు ఆ పిలుపు ఇచ్చిన వెంటనే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బాలనాగేంద్ర గారు వెంటనే ఆ బాధ్యతలు తీసుకొని గత 30 రోజుల క్రితం నేను ప్రారంభం రోజు కూడా వచ్చాను ఇక్కడికి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు 400 నుంచి 500 మందికి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. చిన్న ఎగ్జాంపుల్, గత గవర్నమెంటే అన్నా క్యాంటీన్ తీసేసింది అన్నం పెట్టలేక. వైసీపీ గవర్నమెంట్ తలుచుకుంటే పెట్టగలదు కదా, ఎందుకు పెట్టలేకపోయింది? అయినా కూడా గత 30 రోజులుగా బాలనాగేంద్ర గారు ఎంతో కష్టపడి ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులతో ఈ ప్రతిరోజు కూడా పేదల ఆకలి తీర్చాలి, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే, ఆయన ఇచ్చిన ఆదేశం మేరకే బాలనాగేంద్ర గారు ఈ సంకల్పం తీసుకోవడం అనేది మహాశక్తి అనమాట. ఆ శక్తి మామూలు వాళ్ళకి రాదు. ఇప్పుడు నేనున్నాను, ఇంకొకరు ఉన్నారు. రోజు పెట్టాలంటే అదొక దైవ అనుగ్రహం రావాలి, అలాగే పెద్దల శక్తి కూడా ఉండాలి. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి దివ్యమైన శక్తి కూడా నాగేంద్ర గారికి ఉందని నేను ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తున్నా. ఆయన పిలుపునివ్వడము, నాగేంద్ర గారు పాటించడము చాలా మంచి పరిణామం. రాష్ట్ర పెద్దలు కూడా ఇవన్నీ కూడా చూస్తుంటారు. చాలా వరకు బాలనాగేంద్ర గారికి నా సైడ్ నుంచి కూడా రాబోయే రోజుల్లో నేను చేయగలిగింది, అలాగే మా పార్టీ తరఫున కావచ్చు, ఇంకా కొంతమంది దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఆయనకి పర్సనల్గా వచ్చి కలుస్తాము. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు.